వెల్కమ్ టు PM7 వార్తలు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన పుష్ప 2 చిత్రం ఈ నెల 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అంతకు ముందు రోజు 4వ తేదీన రాత్రి హైదరాబాద్ RTC క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో వేశారు. అదే థియేటర్లో అభిమానుల మధ్య సినిమా చూడటానికి అల్లు అర్జున్ రావడంతో అభిమానుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి అనే 35 సంవత్సరాల వయసున్న మహిళ మరణించారు. ఆమె 9 ఏళ్ల కుమారుడు సాయి తేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆ బాబు పరిస్థితిపై వైద్యులు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. మరో 4 రోజులు గడిస్తే కానీ స్పష్టత రాదు. ప్రస్తుతం ఈ విషయంపై కోర్టులో కేసు నడుస్తుంది. ప్రభుత్వమే బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. అయితే థియేటర్ల వద్ద కేవలం ఫ్యాన్స్ హడావుడి ఎక్కువగా ఉంటుందని పోలీసులు కూడా ఎక్కువ మంది వచ్చారు. అయితే అటు అభిమానులు ఇటు మాస్ పబ్లిక్ వేల సంఖ్యలో రావటం వల్ల పరిస్థితిని కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. ఇంతలో మూవీ రన్ టైం దగ్గర పడే సమయంలో పోలీసులకు సమాచారం లేకుండా పుష్ప 2 హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్లోకి రావటంతో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. పోలీసులు ఎంత ప్రయత్నించినా మాస్ పబ్లిక్ అల్లు అభిమానులు తమ హీరోని చూసేందుకు విపరీతంగా తోసుకొని ముందుకు రావడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వారిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తమకు ముందుగానే చెప్పకుండా హీరో అల్లు అర్జున్ అక్కడకు వచ్చాడంటూ అతనిపై పుష్ప 2 టీంపై సంధ్య థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు భారత న్యాయ సంహిత చట్టాల ప్రకారం 105, 118 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తోపిలాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ, గాయపడిన ఆమె కుమారుడి విషయంలో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. ఇది ఒక పెద్ద సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు సంధ్య థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటనపై ఇప్పటికే హైకోర్టును అల్లు అర్జున్ ఆశ్రయించారు. ఈ క్రమంలో పోలీసులు ముందస్తుగానే అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారు.